సో మొత్తం మీద పండగ అయిపోయిందండి. ఎలా జరుపుకున్నారు అందరూ? ఇంకా రేపటి నుంచి మళ్ళీ నార్మల్ లైఫ్ అంతే. సరే, మార్కెట్స్ పరంగా మాట్లాడుకుందాం. మొన్న ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయిన దగ్గర నుంచి దిగ్గజాలు అందరూ రిజల్ట్స్ ఇవ్వడం జరిగిందండి. రిలయన్స్ అని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, ఐసిఐసిఐ బ్యాంక్ అని, ఇంకా అలాగే రిటైలర్స్ తాలూకా ఫేవరెట్ ఎస్ బ్యాంక్ అని, ఆర్బిఎల్ బ్యాంక్ అని, ఇలాంటివన్నీ తన రిజల్ట్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో వాటన్నిటి గురించి అనాలిసిస్ చేసుకుని సోమవారం మార్కెట్ ఎలా ఉండొచ్చు ఏంటి అనేది అనాలిసిస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే కదా? ఈ ఏడిఆర్ డేటా అని, జీడిఆర్ డేటా అని ఇవన్నీ మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకున్నారా లేదా చెప్పండి. మెయిన్గా మీరు చెక్ చేస్తే చూడండి, విప్రో ఏడిఆర్ 7.41% డౌన్, ఇన్ఫోసిస్ ఇంచుమించు 1% డౌన్. సో రేపు ఐటీ సెక్టర్ ఎక్కువగా ఫాలో అవ్వనుందా ఏంటా అనేది కూడా మాట్లాడుకుందాం. ఓకే కదా? వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుందండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అండ్ అలాగే మనకంటూ ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉన్నది. లైవ్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మన ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అయితే డైరెక్ట్గా టెలిగ్రామ్లో రూపాయి తెలుగు అని సెర్చ్ చేయకుండా మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా టెలిగ్రామ్ తాలూకా జాయిన్ లింక్ ఉన్నదండి. ఈ లింక్ని మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. లేదంటే ఫేక్ ఛానల్స్లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే కదా? అండ్ అలాగే మేము ఫైర్స్ని ప్రమోట్ చేస్తున్నట్టు తెలుసు కదా మీకు. ఈ రిజల్ట్ సీజన్ అంతా ఏంటంటే మీరు డైరెక్ట్గా ఈ ఫైర్స్ తాలూకా ప్లాట్ఫామ్ నుంచి కూడా ఎర్నింగ్స్ అవన్నీ ట్రాక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐసిఐసిఐ బ్యాంక్ తాలూకా చార్ట్ ఓపెన్ చేశానండి. ఈ డైరెక్ట్గా ఈ పక్కనే న్యూస్ అనే సింబల్ ఉంటుంది. ఇక్కడ ఈ రిజల్ట్లోకి వెళ్తే రిజల్ట్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది యాక్చువల్గా ఇంపార్టెంట్ డేటా అంతా ఇక్కడ ఉంటుందండి. ఇది మొత్తం చూసుకోవచ్చు. ఓకే కదా? అండ్ రీసెంట్గా వచ్చిన న్యూస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇలాంటి మంచి ఫీచర్స్ ఇస్తున్నాం. మన ఫైర్స్లో మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని అండ్ మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న మా రిఫరల్ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. రైట్, ఫస్ట్ ఈ ఏడిఆర్ డేటా నుంచే స్టార్ట్ చేద్దామండి. దీన్ని బట్టి చూస్తే యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ఐటీ సెక్టర్ వీక్గానే ఉండేటట్టు ఉన్నది. అఫ్కోర్స్ విప్రో తాలూకా రిజల్ట్స్ని కూడా ఒకసారి మనం అనాలిసిస్ చేయాలండి. అది చేద్దాం మనం. అయితే ఇంకొక విషయం ఏంటంటే రేపు యూఎస్ మార్కెట్స్ ట్రేడింగ్ హాలిడే అండి. January 19th మార్టిన్ లూథర్ కింగ్ తాలూకా బర్త్డే. అదే జూనియర్ ఎవరో అంట దాని తాలూకా. సో ఆయన బర్త్డే సందర్భంగా అక్కడ ట్రేడింగ్ హాలిడే అనమాట. సో యూఎస్లో ఎక్కువ ట్రేడింగ్ జరగపోయినా, లేదంటే హాలిడే వల్ల అక్కడ ఫ్యూచర్స్లో తక్కువ ట్రేడింగ్ జరుగుతూ ఉన్నా సరే ఆ ఎఫెక్ట్ మిగతా మార్కెట్స్ మీద కూడా పడుతుంది కదా. సో రేపు నేను అంటుంది ఏంటంటే కొంచెం తక్కువ వాల్యూమ్స్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ లో వాలటిలిటీలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అనమాట. ఇంట్రాడే ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ హాలిడే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, ఫస్ట్ మన ట్రంప్ నుంచి వస్తే కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు ఇతనికి టారిఫ్స్ అనేది దొరికాయండి. ఒక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాను అనుకోండి, అందుకే ఆ మాటలు యూజ్ చేస్తున్నాను నేను. లేదంటే ప్రతిదానికి టారిఫ్స్ అండి. నువ్వు ఈ పని చేస్తున్నావు కదా, నీ మీద టారిఫ్స్. నువ్వు ఆ పని చేయట్లేదు కదా, అందుకే నీ మీద ఈ టారిఫ్ అని చెప్పి వేసుకుంటూ వస్తున్నారు అనమాట. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ట్రంప్ ఏంటంటే ఈ గ్రీన్లాండ్ని ఆక్రమిద్దామని చూస్తున్నారు కదా. అంటే అఫ్కోర్స్ అఫీషియల్గా చెప్పాలి అంటే ట్రంప్ గ్రీన్లాండ్ని కొందామని చూస్తున్నారు. బట్ ఇంచుమించు ఆక్రమించడానికి చూస్తున్నట్టే కదా. నా డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే రీసెంట్గా ఒక 8 యూరోపియన్ కంట్రీస్ మీద, ఈ 8 యూరోపియన్ కంట్రీస్ మీద 10% టారిఫ్స్ వేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే గ్రీన్లాండ్, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ట్రంప్ 2019లోనే ట్రంప్ గ్రీన్లాండ్ని కొనాలని చూశారనమాట. అప్పుడు డెన్మార్క్ అపోజ్ చేసింది, గ్రీన్లాండ్ అమ్మడానికి వీల్లేదు అది ఇది అని స్ట్రాంగ్గా చెప్పిందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ సీరియస్గా తీసుకుంటున్నారు, ఎలాగైనా సరే గ్రీన్లాండ్ని కొందామని చూస్తున్నారు. దాన్ని ఈ యూరోపియన్ కంట్రీస్ అపోజ్ చేస్తున్నాయి అన్నమాట. సో ట్రంప్ ఏం చెప్తున్నారంటే ఎవరైతే గ్రీన్లాండ్ని మేము కొనడానికి అపోజ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద ఎక్స్ట్రా 10% టారిఫ్స్ వేసేస్తున్నాను, ఎప్పటి నుంచి February 1st నుంచే వేసేస్తున్నాను అని చెప్పడం జరిగిందండి. అండ్ అదే కాదు, June 1st నుంచి 25% టారిఫ్స్ ఇంక్రీజ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది అనమాట. కరెక్ట్గా మీకు ఆ కాంటెక్స్ట్ అనేది అర్థం కావాలంటే ఈ గ్రీన్లాండ్ చూడండి, ఇది అనమాట. ఈ గ్రీన్లాండ్లో క్రిటికల్ మినరల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ తాలూకా డిపాజిట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి ఈ మ్యాప్ ఏంటంటే ఇప్పుడు మనం గ్లోబ్ అది చూస్తుంటాం కదా, జనరల్గా గ్లోబ్ చూస్తుంటాం కదా, దాని టాప్ వ్యూ చూస్తే ఇలా ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఈ జనరల్గా ఇలాంటి మ్యాప్ చూడడం మనకు అలవాట్లేదు కదా, అందుకని చెప్తున్నా అనమాట. నా ఇది యూఎస్ఏ అండి, ఇక్కడ ఎక్కడో రష్యా ఉన్నది, దాని పక్కన చైనా అది ఉన్నది. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఈ గ్రీన్లాండ్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంటో? జియోగ్రఫికల్ వైజ్ చూసుకున్నా సరే ఈ గ్రీన్లాండ్ మీద పట్టు యూఎస్ఏకి రావడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఈ పనులన్నీ చేస్తుందండి. సో నా వాళ్ళ మీద 10% టారిఫ్ వేసి రేపు 25% టారిఫ్ వేస్తే మనకేమైనా నెగిటివా, ఇండియన్ మార్కెట్స్ వైజ్ నెగిటివా అంటే పెద్ద ఎఫెక్ట్ ఉండదండి. గ్లోబల్గా ఒక ఇన్స్టెబిలిటీ వస్తుంది కదా, సో అది నెగిటివా కాదా మనకి? అదొకటే అనమాట. అండ్ కరెన్సీ ఫ్లక్చువేషన్స్ అని, ఇంకొకటి ఏంటి ఆ కమోడిటీస్ మీద కొంచెం ఎఫెక్ట్ చూపించడం అని, ఇలాంటివన్నీ కొంచెం ఉంటూ ఉంటాయి. రైట్, నా ఒక్కొక్క దాని ఎర్నింగ్స్ మీద వెళ్ళిపోదాం. నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ రిలయన్స్ మీద ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేసుకోవడం జరిగిందండి. వాటి తాలూకా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది వీడియో చేసుకున్నాం. సో అక్కడ నుంచి మనం కంటిన్యూ చేస్తున్నట్టు నెక్స్ట్ స్టాక్స్ వెళ్ళిపోదాం. ముందు ఐసిఐసిఐ బ్యాంక్ గురించి మాట్లాడదాం. ఐసిఐసిఐ బ్యాంక్ తాలూకా ఇన్వెస్టర్కి ఉన్న ఒక డౌట్ ఏంటి చెప్పండి? గ్రోత్ అనేది కొంచెం స్లోగా అవుతుంది, ఈ మధ్య గ్రోత్ స్లోగా అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ Q3లో ఆ గ్రోత్ బాగానే ఉన్నదా లేదా అని చూడడానికి కూర్చుంటాడు ఏదైనా ఇన్వెస్టర్. బట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఆ ప్రాఫిట్స్ పరంగా చెప్పాలి అంటే 4% డౌన్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే 4% డౌన్ అయింది. అండ్ సిఎన్బిసి తాలూకా పోల్ అయితే ఒక 12,380 crores ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు. బట్ ఎంత వచ్చిందండి? 11,317 crores వచ్చింది. సో ఎక్స్పెక్టేషన్స్ కన్నా తక్కువ కాదా?
అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ చూసుకుంటే ఇది 7.7% పెరిగింది. ఇది కూడా కొంచెం మిస్ అయినట్టే, ఎక్స్పెక్టేషన్స్ని మిస్ అయినట్టే అండి. సో ఇది హెడ్లైన్స్ పరంగా చెప్పుకోవాలంటే ఇది. బట్ యాక్చువల్ ట్విస్ట్ ఏంటి అంటే చూడండి, ఇవన్నీ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇవన్నీ ఉన్నాయి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో ఇది ఫాలో అయిందనమాట. ఎంతని చెప్పుకున్నాం మనం Q3 ఆఫ్ FY26లో 11,318 crores. ఈ 113.18 అనేది బిలియన్స్లో ఉన్నది. సో ఇంటూ 100 crores చేయాలన్నమాట. ఓకే, సో ఇంత తగ్గిందండి. బట్ ఇది ఇంతలా తగ్గడానికి రీజన్ ఏంటి? ఇక్కడ ప్రొవిజన్స్ ఏదైతే ఉన్నదో ఈ ప్రొవిజన్స్లో 2,500 crores పక్కకు పెట్టడం జరిగింది. అండ్ అందులో 1,283 crores ఏంటి, ఇందులో ఈ ప్రొవిజన్స్లో 1,283 crores అగ్రికల్చర్ లోన్స్ తాలూకా ప్రొవిజన్స్ కోసం పెట్టుకున్నారండి. అండ్ ఇది RBI తాలూకా గైడ్లైన్స్ వల్ల ఎక్స్ట్రాగా పెట్టడం జరిగిందనమాట. అదేందా? సో ఇది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందా? ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇది ప్రతి సంవత్సరం అవుతూ ఉంటుందా? లేదు, వన్ ఆఫ్ ఈవెంట్ మాత్రమే. అదేందా లేదా? సో 11,318 crores ఏదైతే 18,000 crores ఏదైతే వచ్చిందో దానికి ప్లస్ 1,283 crores ఇది చేయాల్సి వస్తుందండి. సో అప్పుడు ఎంత అవుతుంది? 12,600 crores-కి ఎక్కువ అవుతుంది. ఇందాక మనం ఏం చెప్పుకున్నామండి, CNBC వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేశారు? 12,379 crores ఎక్స్పెక్ట్ చేశారు. బట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ వచ్చిందా లేదా? మీరు కొంచెం మైండ్ పెట్టి ఆలోచిస్తాను, నేను ఏం చెప్తున్నా అనేది ప్రాపర్గా అర్థం చేసుకుంటూ ఉంటే మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి. ఇప్పటి వరకు మీకు చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అది మీకు ప్రాపర్గా అర్థమైపోతే మీకు ఈ ICICI బ్యాంక్ గురించి అర్థమైపోయింది. ఎందుకంటే రేపటి నుంచి ఒకవేళ ICICI బ్యాంక్ ఫాలో అయిందనుకోండి, ఈ హెడ్లైన్స్ చూసుకొని ఎవరైనా నెగిటివ్ సెంటిమెంట్స్ తీసుకొచ్చారనుకోండి, మీకు అప్పుడు అర్థం కావాలన్నమాట, అంత నెగిటివ్ కాదేమో అని చెప్పి మీకు ఒక డౌట్ రావాలి. అండ్ ఇంకా మార్కెట్ ఏంటంటే ఈ నెంబర్స్ ఇవే కాకుండా కీ పర్సనల్ మీద కూడా ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి సందీప్ బాత్రా గారు ఈ ICICI బ్యాంక్ తాలూకా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, CEO ఎవరైతే ఉన్నారో, ఈయన తాలూకా టెన్యూర్ అయిపోతుందండి. సో నెక్స్ట్ ఒక 3 years వరకు ఈయన టెన్యూర్కి ఎక్స్టెన్షన్ వస్తుంది అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ RBI 2 years వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చిందండి, 3 yearsకి ఇవ్వలేదు. సో ఇప్పుడు కొంచెం తొందరగా ఈయన తాలూకా సక్సెషన్ ప్లాన్ ఏంటి, ICICI బ్యాంక్కి నెక్స్ట్ లీడర్ ఎవరు అనేది చూసుకోవాల్సి వస్తుంది. ఈ పరంగా చూసినా సరే చిన్న నెగిటివ్ అండి. ఇది కూడా చూస్తూ ఉంటారు ఇన్వెస్టర్స్, ఇది కూడా చూస్తూ ఉంటారు. అండ్ అలాగే ఇది కాకుండా మేనేజ్మెంట్ కామెంటరీ అండ్ ఫ్యూచర్ అవుట్లుక్ ప్రకారం చూసుకుంటే మేనేజ్మెంట్ ఇంకా అదే చెప్తున్నా, డిపాజిట్స్ గ్రోత్ బాగున్నది, డిజిటల్ ఛానల్స్ నుంచి లోన్ సోర్సింగ్ బాగానే అవుతుంది. అండ్ మెయిన్గా ఈ క్వార్టర్ ప్యాట్ అదే ఈ నెట్ ప్రాఫిట్ తగ్గడానికి రీజన్ అయితే ఫ్యూచర్ కోసం, సేఫ్టీ కోసం ప్రొవిజన్ అనేది కొంచెం ఎక్కువ పెట్టాల్సి వచ్చింది అనేది చెప్తున్నారండి. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ కోసం మాట్లాడుకోవాలండి. సింపుల్గా చెప్పాలి అంటే ప్రాఫిట్ అదిరింది. ఈ ఎస్ బ్యాంక్కి ఈ క్వార్టర్ 951 crores తాలూకా ప్రాఫిట్ రావడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్తో పోలిస్తే 55% అండి. అండ్ ఇక్కడ హిడెన్ డీటెయిల్ ఏంటంటే ఈ లేబర్ లాస్ అవన్నీ చేంజ్ అయ్యాయి కదా, దానికోసం గ్రాట్యుటీలో చేంజ్ వచ్చిందన్నమాట. దానికోసం అని చెప్పి 1,068 crores పక్కకు పెట్టడం జరిగింది. సో దాంట్లో కొంత పార్ట్ తీసేసి ఏంటంటే నెట్ ప్రాఫిట్ కొంచెం తగ్గించాల్సి వచ్చిందన్నమాట. లేదు అంటే ఇంచుమించు 75% అలాగా ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూపించింది అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఓకే కదా, ఇది మెయిన్ థింగ్ అండి. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఏదైతే ఉన్నదో ఇది 2.6% వచ్చిందండి. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2.4%, ఇప్పుడు 2.5% వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే బ్యాంక్ తను తెచ్చుకున్న డబ్బులకి అండ్ బ్యాంక్ ఇచ్చిన అప్పులకి మధ్య ఉన్న మార్జిన్ ఎంత అనేదే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, అదే ప్రాఫిట్ మార్జిన్ కదా. అండ్ ఇంకా స్లిప్పేజెస్ పరంగా చెప్పాలి అంటే కొత్త అప్పులు ఎగ్గొట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది చూస్తే లోయెస్ట్ ఇన్ 8 quarters 1.6% వచ్చింది. ప్రీవియస్ ఇయర్ 2% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకుంటే 2.25% అండి. నౌ ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఇందాక ICICI బ్యాంక్లో ఏంటి గ్రోత్ ఫ్యాక్టర్ గురించి ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ చూస్తున్నారు అని చెప్పుకున్నాం. ఎస్ బ్యాంక్లో ఏం చూస్తున్నారండి చెప్పండి మీరు? ఎస్ బ్యాంక్ ఇన్వెస్టర్స్ వాళ్ళ భయాలేంటి? అసెట్ క్వాలిటీ బాగోపోవడే కదా. ఎప్పటి నుంచో వస్తున్న భయం ఏంటి? అసెట్ క్వాలిటీ బాగోపోవడం. సో ఎక్కువగా ఏంటంటే అసెట్ క్వాలిటీ బాగుంటుందా లేదా, అసెట్ క్వాలిటీ బాగానే మెయింటైన్ చేసుకుంటూ గ్రో అవుతున్నారా లేదా అనేది చూస్తూ ఉంటారు జనాలు. వాళ్ళకి ఒక మంచి ఫిగర్ కనిపించిందండి ఇక్కడ. స్లిప్పేజెస్ 1.6% అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళ తాలూకా అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అని అర్థం. అర్థమైందా? ఏ కంపెనీకి ఏ రిజల్ట్స్లో ఏది గుర్తుపెట్టుకోవాలనేది మీకు తెలుస్తూ ఉండాలి. నా ఇంకా ప్రొవిజన్స్ పరంగా చూసినా సరే అది కూడా తక్కువే పెట్టుకున్నారండి. అంటే ఫ్యూచర్లో లోన్స్ డిఫాల్ట్ అవుతాయేమో అని చెప్పి కొంత మనీ పక్కన పెడుతూ ఉంటారు కదా, అది కూడా వీళ్ళు తక్కువ పెట్టుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు కొంచెం భయం పోతుంది అన్నమాట. భయం పోతుంది అండ్ కొంచెం క్లారిటీ పెరుగుతుంది. ఓకే కదా. నా ఇంకొక విషయం అండి, బ్యాంక్స్లో ఎప్పుడు ఒక విషయం బాగా గమనిస్తూ ఉంటారు, అదే ROA, రిటర్న్ ఆన్ అసెట్స్. ఇది ఇందాక మనం గ్రాట్యుటీ అవన్నీ పక్కన పెట్టామని చెప్పాం కదా, అవన్నీ పెట్టకన్నా నార్మల్గా రాగా చూసుకుంటే 1% అచీవ్ అయిపోయినట్టే. అంటే యాక్చువల్గా 0.9% వచ్చింది, బట్ ఆ గ్రాట్యుటీ డబ్బులు అవన్నీ పక్కకు తీసేస్తే అంటే అవి కూడా యాడ్ చేసేస్తే 1% ROA అచీవ్ అయినట్టు అండి. ఈ ఎస్ బ్యాంక్కి ఆల్మోస్ట్ లైక్ ఫస్ట్ టైం అనమాట ROA 1% అనేది టచ్ అవ్వడం. ఓకే కదా. ఇంకా అంటే మేనేజ్మెంట్ తాలూకా కామెంటరీ ఇవి చెప్పుకోవాలి అంటే మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, బ్యాంక్ ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ లోన్స్ కన్నా రిటైల్ లోన్స్ అంటే మనలాంటి వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు.
అది కనబడుతుంది కూడా. రిటైల్ అసెట్స్ ఒక 15% పెరిగాయండి. అండ్ అందులో కూడా కొత్తగా కొన్ని పార్ట్నర్షిప్స్ కూడా చేసుకుంటున్నారు. ఎల్ఐసితో కలిపి ఇన్సూరెన్స్ అనేది అమ్ముకుంటున్నారు. క్రెడిట్ ఆన్ యూపీఐ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇలాంటి కొత్త కొత్త ఇనిషియేటివ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అనమాట. నెక్స్ట్ ఆర్బీఎల్ బ్యాంక్ కోసం మాట్లాడుకోవాలి. ఆర్బీఎల్ బ్యాంక్ ఆల్మోస్ట్ లైక్ రికవరీ అనేది స్టార్ట్ అయ్యింది అనుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నాం మనం. ఓకే కదా. సో అది ట్రాక్లోనే ఉన్నదా? చూడండి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అలా ఫాలో అవుకుంటూ వస్తున్నాయి. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అక్కడక్కడే ఉన్నది. ఇది కొంచెం ఇంకా పూర్తిగా అవ్వలేదు. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ పరంగా చూసారా కొంచెం రికవరీ అనేది వస్తుంది అనమాట. సో రికవరీ స్టేజ్లో ఉన్న ఆర్బీఎల్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అదేదా రికవరీ ట్రాక్లోనే ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి. నౌ హెడ్లైన్స్ పరంగా మాట్లాడుకోవాలి అంటే నెట్ ప్రాఫిట్ ఈసారి 214 crores వచ్చింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్కి 33 crores అండి. సో దాంతో పోల్చుకుంటే చాలా ఎక్కువ, 6 times అలా పెరిగినట్టు కదా. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సిఎన్బిసి తాలూకా ఎక్స్పెక్టేషన్ 265 crores అండి. ఆర్బీఎల్ బ్యాంక్ 265 crores క్లాక్ చేస్తుంది అనుకున్నారు నెట్ ప్రాఫిట్స్, బట్ 214 crores మాత్రమే. అంటే బాగానే ఉన్నది, గ్రోత్ బాగానే ఉన్నది, బట్ ఎక్స్పెక్ట్ చేసినంతలా గ్రో అవ్వలేదు. అండ్ ఇంకొక విషయం, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉన్నదో 1657 crores అలా వచ్చిందండి. ఇది అంతే, ఎక్స్పెక్టేషన్ ఒక 1640 crores అలా ఎక్స్పెక్ట్ చేశారు. దాని మీద బాగానే వచ్చినట్టు, ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే ఒక 5% గ్రోత్ అలా వచ్చినట్టు. సో ప్రాఫిట్ మిస్ అయింది, ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ప్రాఫిట్ మిస్ అయింది, బట్ టాప్ లైన్ స్టేబుల్గానే ఉన్నదనమాట. ఇంకా మిగతా పరంగా మాట్లాడాలంటే చూడండి, గ్రాస్ ఎన్పిఏ 1.88% అండి. ఇది లాస్ట్ ఇయర్ 2.9% అలా ఉండేది. అండ్ లాస్ట్ క్వార్టర్ అయితే 2.3% అలా ఉన్నది. సో వాటితో పోల్చుకుంటే తగ్గింది. అండ్ ప్రొవిజన్స్ ఏదైతే ఉన్నదో ఆ ప్రొవిజన్స్ కూడా కొంచెం తగ్గించారు. ముందు మీద కొంచెం ప్రొవిజన్స్ తగ్గించుకుంటూ వస్తున్నారండి. ఇంకా ఆపరేషన్స్ పరంగా మాట్లాడాలి అంటే అడ్వాన్సెస్, అదే లోన్ బుక్ ఒక 14% పెరిగి 1,03,000 crores అయింది. అండ్ అలాగే డిపాజిట్స్ కూడా ఒక 12% అలా పెరిగి 1.19 lakhs అయిందండి. 1.19 lakh crores. సో క్రెడిట్ టు డిపాజిట్ రేషియో ఒక 86% అలా మెయింటైన్ చేస్తుంది. నార్మల్గా 80% కన్నా పైన ఉండకూడదు, బట్ రీసెంట్గా చాలా ఎక్కువ ఉంటున్నాయండి. అండ్ ఇది కూడా ఎక్కువే ఉన్నదన్నమాట. అది కొంచెం అలార్మింగ్ ఫ్యాక్టర్. అదేదా 80% క్రెడిట్ టు డిపాజిట్ రేషియో ఉండాలి, అంతకన్నా తక్కువ ఉంటే మంచిది, బట్ వీళ్ళు 86% మెయింటైన్ చేస్తారు. సో ఫ్యూచర్లో లిక్విడిటీ క్రంచ్ ఏమైనా రావచ్చు, లేదంటే ఆర్బీఐ ఎక్కువ రూల్స్ పెట్టవచ్చు, ఏమైనా జరుగుతూ ఉండొచ్చు. ఇంకా మార్జిన్స్ పరంగా, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ పరంగా మాట్లాడాలి అంటే 4.63%కి చేరుకుందండి. కొంచెం పెరిగింది, ఒక 12 basis points పెరిగింది. అదే లేదా మెయిన్ ఇదండి, ఈ గ్రాస్ ఎన్పిఏ నెట్ ఎన్పిఏ ఇవన్నీ తగ్గుతూ ఉండడం ఒక మంచి విషయం. అండ్ స్లిప్పేజెస్ కూడా తగ్గుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కొంచెం మంచి విషయాలే. బట్ నెగిటివ్లో మాట్లాడాలి అంటే పోల్ మిస్ అయింది. ఎక్కడ మిస్ అయిందండి? ఇన్కమ్స్లో మిస్ అయిందా, ప్రాఫిట్లో మిస్ అయిందా? సో ఆ పరంగా చూసుకుంటే కొంచెం కాషియస్గా ఉండాలి అంటున్నారు అనలిస్టులు. నెక్స్ట్ ఇంకా ఐటీ స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే ముందు విప్రో గురించి మాట్లాడాలి అంటే ఇందులో ఏంటంటే ఇన్వెస్టర్స్ ఎక్కువ దేనికోసం చూస్తున్నారు? ఇది ఆల్మోస్ట్ లైక్ ఒక స్ట్రగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నట్టే, అదే కదా. సో ఏంటి ఇంకొంచెం బాగా పెరిగాయా, రెవెన్యూస్ ఏమైనా పెరిగాయా, అది ఇది చూస్తున్నప్పుడు ప్రాఫిట్ ఒక 7% ఫాలో అయిందండి. రెవెన్యూ ఒక 5.5% పెరిగింది. ముందు మీద రెవెన్యూ 5.5% పెరిగింది, బట్ ఎక్వేషన్స్ వాటి వల్ల పెరిగింది అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ క్వార్టర్ Q4 తాలూకా గైడెన్స్ కూడా చాలా వీక్గా ఇచ్చారు. 0 to 2% గ్రోత్ అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పారండి. అండ్ లార్జ్ డీల్ విన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గాయి అనమాట. సో అదేందా మిగతా వాటితో పోల్చుకుంటే విప్రో ఇప్పటికీ కూడా స్టిల్ స్ట్రగ్లింగ్ అని చెప్పుకోవచ్చు, లేదంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనే చెప్పుకోవచ్చు అండి. నౌ హెచ్సిఎల్ టెక్లా మాట్లాడాలి అంటే వీళ్ళు కొంచెం బాగానే చేశారండి. ఎందుకంటే రెవెన్యూ పరంగా చూసుకుంటే 13.3% అలా పెరిగారు. ప్రాఫిట్ అయితే ఒక 11.2% అలా ఫాల్ అయింది. ఎందుకంటే మెయిన్గా లేబర్ కాస్ట్. లేబర్ కాస్ట్ అనేది మీకు అర్థమైంది కదండి, నా కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా. ముందు ఏంటంటే ఫర్ సపోజ్ 1 lakh rupees శాలరీ, ఇది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 1 lakh rupees శాలరీ అయితే వాళ్ళ బేసిక్ శాలరీ ఒక 30,000 అలా చూపించేవాళ్ళు అనమాట. అండ్ మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ ఇన్సెంటివ్స్ అవన్నీ చూపించుకుంటూ వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఈ బేసిక్ అనేది ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది, సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. సో రేపొద్దున్న గ్రాట్యుటీ అనేది ఉంటుంది కదండి, ఈ గ్రాట్యుటీ అనేది బేసిక్ మీద ఇంత % అని ఇవ్వాలి. ఫ్యూచర్లో వాళ్ళు రిటైర్ అవుతున్నప్పుడు, లేదంటే కంపెనీ వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు, అంటే 5 years కన్నా ఎక్కువ వర్క్ చేస్తే వాళ్ళకి గ్రాట్యుటీ ఇవ్వాలన్నమాట. అది బేసిక్ శాలరీ మీద ఇస్తారండి. అప్పుడు ఫర్ సపోజ్ 2035లో ఎవరో ఒకరు రిటైర్ అవుతున్నారు, లేదంటే మానేసి వెళ్ళిపోతున్నారు. సో అప్పుడు బేసిక్ ఏదైతే ఉన్నదో ఆ బేసిక్ మీద ఇంత % అని, లేకపోతే ఇన్ని టైమ్స్ అని ఏదో ఉంటుంది అనమాట గ్రాట్యుటీ తాలూకు ఫార్ములా. నా 30,000 ఇప్పుడు బేసిక్, ఇది ఇలాగా 2035 కల్లా ఫర్ సపోజ్ 1 lakh ఎంతో అవుతుంది అని చెప్పి, సో దానికోసం నెల వీళ్ళు డబ్బులు దాచుకుంటూ వస్తుంటారు అనమాట. సంవత్సరం డబ్బులు దాచుకుంటూ వస్తుంటారు, అప్పుడు ఇవ్వాలి కదా అని చెప్పి. బట్ గవర్నమెంట్ ఏం చెప్పింది, 1 lakhలో 30% ఇలా కాదు, 50% మినిమం బేసిక్ చూపించాలి అని చెప్పేసింది. అంటే 1 lakhలో 50,000 బేసిక్ ఇప్పటి నుంచే చూపిస్తారండి. సో దానివల్ల ఏంటి, ఫ్యూచర్లో ఈ ఎగ్జాంపుల్లో 2035కి మేబీ 1.5 lakhs ఎంతో అవుతుందేమో అతను బేసిక్. సో దాని మీద ఇన్ని టైమ్స్ గ్రాట్యుటీ ఇవ్వాలి అంటే మరి ఇప్పటి నుంచి సంవత్సరం దాచుకుంది పెంచాలా లేదా? అండ్ అలాగే ఇప్పటి వరకు సంవత్సరం దాచుకొని అంటే గ్రాట్యుటీ ఇవ్వాలి కదా, దానికోసం ప్రొవిజన్స్ ముందే దాచుకోవాలి అనుకున్న డబ్బుల్లో కూడా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి కదండి. అదేనా లేదా కాన్సెప్ట్, అర్థమైందా లేదా? అందుకని ఈ క్వార్టర్
ఎక్కువ డిఫరెన్సెస్ వచ్చాయి. మీరు ఎక్కడ చూసినా సరే ఆ గ్రాట్యుటీ అని లేదంటే కొత్త లేబర్ లాస్ తాలూకా ప్రొవిజన్స్ అని ఇలాగే కనబడుతూ ఉంటాయి. సో దానివల్ల వాళ్ళకి తగ్గిందండి. బట్ రెవెన్యూ అయితే బాగానే పెరిగింది. అండ్ ఇంకొకటి హైలైట్ ఏంటంటే వీళ్ళ సర్వీసెస్ రెవెన్యూ గైడెన్స్ని బాగా పెంచారు. డీల్స్ కూడా ఆల్మోస్ట్ లైక్ ఒక $3 బిలియన్ అలా ఉన్నాయి అంటున్నారు. ప్రోడక్ట్ బిజినెస్ సీజనల్గా హెల్ప్ అవుతుంది అంటున్నారు. ఓవరాల్గా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పారు. ఇన్ఫోసిస్ పరంగా మాట్లాడాలి అంటే ఈయన ఒక కమ్బ్యాక్ కిడ్ లాగా అనుకుంటున్నారండి స్ట్రీట్ అయితే. నిన్న మొన్న ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, జనరల్గా 2-3% గ్రో అవుతామని చెప్పి ముందు అన్నారు. బట్ ఇప్పుడు 3-3.5% అలా గ్రో అవ్వచ్చు అని చెప్పి అంటున్నారు అనమాట. సో కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ చూపిస్తున్నారు. అలాగే డీల్ విన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ లైక్ ఏంటంటే వీఆర్ బ్యాక్ అని చెప్తున్నట్టే. అండ్ టీసీఎస్ గురించి ఆల్రెడీ మొన్నే మాట్లాడేసుకున్నాం. అది ఆల్రెడీ చాలా వరకు కాంపన్సేట్ అయిపోయింది. సో మీరేమనుకుంటున్నారండి మీరేమనుకుంటున్నారండి ఈ 4 ఐటీ దిగ్గజ కంపెనీల్లో మీరు దేని మీద కాన్ఫిడెంట్గా ఉన్నారు అండ్ దగ్గరలో దేని నుంచి ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కింద కామెంట్స్లో పెట్టండి. ఇంకా సీజీ పవర్ డేటా సెంటర్స్ బిజినెస్లోకి వెళ్ళిపోతుందండి. సో ఇది హెడ్లైన్. బట్ యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఏంటంటే ఇప్పుడు డేటా సెంటర్స్ ఉంటాయి కదా, అది కన్స్ట్రక్షన్ అవన్నీ చేస్తున్నారు కదా, దాంట్లో పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా, ఆ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ని సీజీ పవర్ వాళ్ళు ఇస్తున్నారు అనమాట. అదే లేదా. సో డైరెక్ట్గా డేటా సెంటర్ బిజినెస్లోకి వెళ్ళిపోవట్లేదు. అందులో చిన్న యాక్సరీస్ ఆ తాలూకా బిజినెస్ ఏదో చేస్తున్నట్లు అనమాట. సో టూ మచ్ పాజిటివ్గా తీసుకోవడానికి లేదు, అలాగే టూ మచ్ నెగిటివ్ అంటే సింపుల్గా కూడా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే రేపొద్దున ఇంకెవరైనా డేటా సెంటర్స్ కడుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఫస్ట్ ఒకడు పయనీర్ చేసుకుని వాడు డేటా సెంటర్స్ అవన్నీ కన్స్ట్రక్ట్ చేసి వాడు కొంచెం పాపులర్ అయ్యాడు అనుకోండి, మిగతా వాళ్ళందరూ వాళ్ళని మిమిక్ చేయడానికి ట్రై చేస్తారు. అదేనా ఇప్పుడు డేటా సెంటర్ కట్టడానికి ఒక 900 crore తాలూకా పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఈ సీజీ పవర్ నుంచి తీసుకుంటున్నారండి. రేపు పొద్దున్న ఇంకొకరు ఎవరో సేమ్ అదే డేటా సెంటర్ కడుతూ అప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ కోసం చూసినప్పుడు ఈ సీజీ పవర్ దగ్గరికే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నది కదా. ఇంకొకటి ఎవడో వచ్చి 850 crores చేసేస్తాను అన్నా సరే వాళ్ళు కొంచెం ఆలోచించి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఉన్నంత ఎక్స్పీరియన్స్ అక్కడ వాళ్ళకి లేదు, అది ఇది అని చెప్పి. సో ఆ పరంగా చూసుకుంటే కొంచెం పాజిటివ్ అండి. ఓకే కదా. సో ఇదండి ఈ వీడియో కూడా మీకు యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ ఆ లైక్ అని షేర్ అని కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అండ్ అలాగే మీ తోటి వారితో షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. జై హింద్. ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.